అంతటా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమంటూ ఉన్నాడు? అంతటా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క యాత్ర మనకి కనబడుతూ ఉంది. దేవుడు తన మహాకృపను బట్టి ఇశ్రాయేలు నిర్దూర్పులు, ఇశ్రాయేలు కన్నిటిని ప్రార్థనను చూసి వారిని బానిసత్వం నుంచి, ఫరో యొక్క ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించి వారిని నడిపిస్తున్నాడు. నిజంగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి మనలను నడిపిస్తున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళడానికి 40 రోజులు మాత్రం సమయం సరిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు 40 రోజులు ప్రయాణం సరిపోతుంది. కానీ దేవుడు ఎన్ని సంవత్సరాలు తిప్పాడు? 40 సంవత్సరాలు నడిపించాడు. అక్కడక్కడే తిరుగుతున్నారు, తిరిగిన చోట తిరుగుతున్నారు, కూర్చున్న చోటే కూర్చుంటారు, ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడనే ఉంటూ ఉన్నారు, మార్పు లేకుండా తిరుగుతూ ఉన్నారు, గమ్య స్థానానికి చేరే విధంగా నడవడం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక తిరిగిన కాలము చాలును అంటూ ఉన్నాడు. మనము చేసినటువంటి పనులు ఇక చాలు, ఇక విడిచిపెడదాం. దేవుడు మనకి మరొక సంవత్సరానికి పరిచర్యలో దేవుడు ఉపయోగించేవాడు. ఇశ్రాయేలు ప్రజలాగా అక్కడక్కడే ఆ మాన్యము చుట్టూనే తిరిగినట్టుగా మనం కూడా ఈ లోకము చుట్టూనే తిరుగుతున్నాం, ఆశల చుట్టూనే తిరుగుతున్నాం. కానీ వీటిని విడిచి మనం ఎక్కడికి వెళ్ళాలి? మన పరమ కాలానికి చేరవలసినటువంటి అవసరం ఉన్నది. దానిని విడిచిపెట్టి మనము వ్యర్థ సంచారం చేస్తున్నాం, వ్యర్థమైన సంచారాన్ని చేస్తున్నాం. దేవుడు మనల్ని కాలానికి చేర్చడానికి పిలిచాడు, కానీ మనము అక్కడెక్కడే తిరుగుతూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి అంటూ ఉన్నాడు. మనం ఎటువైపు తిరగాలంట? ఉత్తర దిక్కుకు తిరుగుడి. ఉత్తరము దేవుడు ఉండేటువంటి స్థలము. ఉత్తర దిక్కుకు మనం తిరగాలి, దేవుని వైపుకు మనం తిరగాలి. లోకము వైపు నుండి దేవుని వైపుకు మనం మళ్ళుకోవాలి. ఎంత కాలం తిరుగుతా ఉన్నాము ఈ యొక్క లోకము వెంబడి, ఈ లోక ఆచారాల వెంబడి, లోకము యొక్క ఆశల వెంబడి ఎంత కాలము తిరుగుతూ ఉన్నాం మనం ఆలోచన చేస్తే ఎంత కాలమైన తిరుగుతాం, ఎంత కాలమైన విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. లోకాన్ని దాని ఆశలను విడిచిపెట్టలేకపోతాం. ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే దేవుని ప్రేమను గుర్తెరగకుండా, దేవుడు మనల్ని నడిపించే మార్గాన్ని నడవకుండా మనం కూడా ఇశ్రాయేలు ప్రజలనే ఎక్కడ తిరగాలో, ఎక్కడ నడవాలో, ఏమి చేయాలో అర్థం కాకుండా తిరుగుతూ ఉంటాం. మరి తిరిగి 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 అలసిపోతాం, ప్రయాస పడి అలసిపోతాం. కానీ మనము దేవుని వైపుకు తిరగాలి. వ్యర్థమైన స్థలాలలో కాదు మనం తిరగాల్సింది. ప్రసంగి భక్తుడు అంటూ ఉన్నాడు కదా, ప్రసంగి గ్రంథకర్త అంటూ ఉన్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థము అంటా ఉన్నాడు. ఎందుకంటా ఉన్నాడు? ఆయనకు జ్ఞానం లేదంటే, ఆయన కన్నా జ్ఞానవంతుడు ఆయనకు ముందు లేదు, ఇప్పటి వరకు కూడా లేదు. అలాంటి జ్ఞానము దేవుడి దగ్గర అడిగి పొందుకున్నటువంటి జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థము, ఆకాశము క్రింద ఉన్నది సమస్తము వ్యర్థం అంటున్నాడు. మనమైతే వాటి వైపే వెళుతూ ఉన్నాం, వాటి వైపే తిరుగులాడుతూ ఉన్నాం, లోకాశల వైపు తిరుగుతూ ఉన్నాం, శరీరాశల వైపు తిరుగుతూ ఉన్నాం, నేత్రాశ వైపు తిరుగుతూ ఉన్నాం. ఏదైనా చూసామంటే దానిని కోరుకుంటాం, అది కావాలి అర్జెంటుగా మనకి. ఇది దేవునికి ఇష్టం లేనిది, మనం చేయకూడదు
ఇది చేయకూడదు అనేటువంటి తలంపులు రావు. సొలొమోను ఎక్కడ ఏమి ఆనందం ఉందో, దీంట్లో ఏం ఆనందం ఉందో, దీంట్లో ఏం ఆనందం ఉందో, లోకంలో ఉన్న ప్రతి దానిని రుచి చూసి విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థమన్నది మనం అనుకుంటూ ఉన్నాం, లోకంలో ఏదో ఆనందం ఉందనుకుంటాం, మనుషుల ప్రేమలో ఏదో ఆనందం ఉందనుకుంటాం, లోక స్నేహంలో ఏదో ఆనందం ఉందనుకుంటాం, కాసేపు సరదాగా గడిపితే ఏదో ఆనందం ఉందని అనుకుంటాం. కానీ ఎక్కడ ఆనందం లేదని దాని సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నాడు. మనము వ్యర్థముగా తిరిగిన సంచారం ఇంకా చాలు అంటా ఉన్నాడు దేవుడు. ఇక ఆపు అంటా ఉన్నాడు. మన చేష్టలను ఆపమంటా ఉన్నాడు. మన పనులను ఆపమంటా ఉన్నాడు. మన చూపులను దేవుడు ఆపమంటా ఉన్నాడు. మన యొక్క నడవడిని దేవుడి ఆపమంటా ఉన్నాడు. విడిచిపెడదామా? ఈ దినం నుండి వ్యర్థ సంచారం విడిచిపెట్టాలి. చిన్న కుమారుడు కూడా తను తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తండ్రి దగ్గర స్వేచ్ఛ లేదు తనకు, తండ్రి దగ్గర ఫ్రీడమ్ లేదు తనకు. అందుకే తండ్రిని విడిచి లోకంలో ఎంజాయ్మెంట్ అనుకున్నాడు చిన్న కుమారుడు. తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజు యవనస్తులు అలాగే ఉంటూ ఉన్నారు. లోకంలో ఏదో ఉందని అనుకుంటూ ఉన్నారు. చిన్న కుమారుడు వెళ్ళిపోయి తన ఆస్తి అంతటిని మన దగ్గర ఏదైనా ఉన్నంత కాలం, ఉన్నంత సేపు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అన్నీ అయిపోయాక ఎవరుంటారు? మనతో ఎవ్వరూ ఉండరు. కనీసం మన కన్న బిడ్డలు కూడా మనతో ఉండరు. అలాంటి ఈ లోకంలో చిన్న కుమారుడు తీసుకుని వెళ్ళిన ఆస్తి అంతటిని తన స్నేహితులతో ఖర్చు పెట్టుకున్నాడు. ఆఖరికి ఆయన చేసిన పని, తినడానికి కూడా ఆహారం లేక బంధువులతో కలిసి కొట్టు తినేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? లోకము వైపు తిరిగాడు చిన్న కుమారుడు, దేవుని వైపు తిరగలేకపోయాడు. లోకము వైపు తిరిగిన పరిస్థితులు ఇలాగే ఉంటాయి. సమస్తాన్ని మనం కోల్పోవలసిన దినం వస్తుంది. ఆఖరికి తండ్రి దగ్గరికి రావడానికి ఇస్తున్నాడు. మనం కూడా అంతే, అంతా పోగొట్టుకొని అన్ని ఇంకా మన చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు దేవా నన్ను కరుణించయ్యా, తండ్రి నా వైపు చూడయ్యా అంటాం కదా. అలాగా చిన్న కుమారుడు మొత్తాన్ని కోల్పోయిన తర్వాత తండ్రి దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. దేవుడు మనకి ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో దేవుడు ఇస్తా ఉన్నాడు. మన ఆయుష్ కాలం ఎంత ఉన్నది? ఇన్ని సంవత్సరాలలో మనం ఎవరి వైపు తిరుగున్నాం, ఏ పనులు చేస్తున్నాం, ఆలోచన చేస్తున్నామా? ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తామో మనకు బాగా తెలుసు. వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఒక నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపించాడంటే పాతవన్నీ విడిచిపెట్టాలి. నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నూతనమైన పనులను మనం చేయాలి. ఒక నూతనమైన విధానంలో మన నడవడి ఉండాలి, మన ఆలోచన విధానం ఉండాలి. కానీ పాత దాని చుట్టూనే ఉన్న చోటనే ఉండడం మనకి అది తగినది కాదు. ఇక చాలు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయే కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతిలో మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకును లేచారంట. ఇక్కడ ఎక్కువ తక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయిన కారణాన్ని బట్టి అరణ్యంలో సంహరించబడ్డారు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తూ ఉన్నారు, తిరిగిన చోటనే అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. అలాగే దేవునికి ఇష్టలుగా లేకపోయిన కారణాన్ని బట్టి అనేక మంది
ఉండాలంటే మనం ఏమేమి పనులు చేయాలి? మనకు తెలిసిన పనులు, దేవునికి ఇష్టం లేని పనులు చేయకూడదు. దేవునికి ఇష్టం లేని పనులు చిన్న పిల్లలు చెప్పినట్టు మళ్ళా మనం జ్ఞాపకం చేసుకోవడం కూడా కొన్నిసార్లు మంచిది అవ్వచ్చు. దేవునికి ఇష్టం లేని పనులు కొన్ని మనకు చాలా తెలుసు, కానీ మనం చేస్తానే ఉన్నాం కదా. చూడకూడదని తెలుసు, ఇది చూస్తే దేవునికి ఇష్టం లేదని తెలుసు, ఇది మాట్లాడితే దేవునికి ఇష్టం లేదని తెలుసు, ఇది చేస్తే దేవునికి ఇష్టం లేదని తెలుసు, ఇక్కడికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా దేవునికి అయిష్టంగా మనం బ్రతుకుతూ ఉన్నటువంటి కారణాలు బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్యంలో, ఆ ఎడారిలో అరణ్యంలో సమాధించబడ్డారు. దేవునికి మనం ఎలా ఉండాలంట? ఇష్టము కలిగిన వారుగా మనం బ్రతకాలి. యేసుకేలు గ్రంథం 44వ అధ్యాయం తీద్దాం. యేసుకేలు గ్రంథం 44వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. తిరుగుబాటు చేయని ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలను, ఆహారమును, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలు చాలు, అన్ని చాలు అంటా ఉన్నాడు. ఏం చాలంట? హేయ క్రియలు చాలు. మనం చాలు అని ఎప్పుడు అంటాం? ఇంకా వద్దు అని చాలు అనే పదాన్ని ఉపయోగిస్తాం, అంతేనా? ఇంకా కుదురున్నా కూడా, ఇంకా అవసరం ఉన్నా కూడా చాలు అని మనం అంటామా? ఇక అవసరం లేదు, ఇక అయిపోయింది అన్నప్పుడు ఇక చాలు అంటాం. అలాగే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి, మీరు చేసిన హేయ క్రియలు చాలును. ఏ క్రియలు చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు? హేయమైన క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు చేసినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. మీరు తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉన్నారు. తిరుగుబాటు చేసే ప్రజలుగా మనం ఉండకూడదు. మరి ఈ మాట ప్రకటింపు అంటూ ఉన్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలు చాలు. మొదట ఏమన్నాడు దేవుడు? ఇక మీరు తిరిగింది చాలు, ఆపండి అన్నాడు. మనం తిరిగిన తిరుగుళ్ళు ఇక ఆపాలి. అలాగే మీరు చేసిన హేయ క్రియలు చాలు, అపవిత్రమైన పనులు చాలు, ఇక ఆపండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ఏమంట? ఆయన గద్దింపుని విని మనము తిరగాలి. ఆయన ఎట్లా గద్దిస్తాడు? మనకు ఎట్లా గద్దిస్తాడు? ఆయన స్వయాన్ని వచ్చి గదుతాడు మనలను. ఆయన గద్దింపు, దేవుని వాక్యం వినేటప్పుడు మన హృదయాలు గద్దించబడాలి, మన హృదయాలు స్పందించాలి. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో గుచ్చుకోవాలి. అలాంటి అపోస్తలులు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు వారి హృదయంలోనంట వాక్యం గుచ్చుకున్నదే 3,000 మంది రక్షణ పొందారు, మారు మనసు పొందారు. దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు గద్దింపు మనలోకి రావాలి. వినిన వాక్యం మన హృదయంలో పనిచేయాలి. గద్దింపు విని తిరుగుడి, నా గద్దింపు విని తిరుగుడి. ఎవరి గద్దింపు వినాలి? దేవుని గద్దింపు మనం వినాలి. దేవుని మాటను మనం ఆలకించాలి. ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును అంటున్నాడు. దేవుని గద్దింపు మనం విన్నట్లయితే ఆయన యొక్క ఆత్మ మన మీద కుమ్మరించబడుతుంది. దేవుని ఆత్మ మన మీద ఉన్నట్లయితే మనం ఏ హేయ క్రియలు చేయము, ఏ అనవసరమైన తిరుగుళ్ళు మనం తిరగము. దేవుని మాట మనం విని తిరగాలి దేవుని వైపు. అలాగ తిరిగినప్పుడు మనకి ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు, ఆయన సన్నిధిలో మనల్ని నడిపిస్తాడు, మనలను బలపరుస్తాడు. దేవుడు ఆయన ఉన్నటువంటి స్థలము ఉత్తర దిక్కు, ఆయన ఉన్న స్థలం వైపు మనం కరుణించి చూడాలి.
ఆయన వైపు మనం చూడకుండా ఇంకా ఏది చూసినాను వ్యర్థము 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 సమస్తము వ్యర్థము. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 48వ వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం ఉన్నదంట. ఎక్కడున్నది? ఉత్తర దిక్కున మహారాజు పర్వతమైన. ఎలాంటి రాజు అంటే మహారాజు, రాజులకు రాజు ఆయన. మహారాజైన దేవుని పట్టణము సియోను పర్వతము మీద ఉంది. మనం కూడా పాట పడుతూ ఉంటాం, సియోనులో నిన్ను చూడాలని. సియోను వైపు మనం తిరగాలి. మహారాజు పట్టణమైన సియోను, ఆ పట్టణంలోకి మనం చదవాలి. మన మహాదేవుని మహారాజు సన్నిధిలో మనం నిలవాలి. దేవుని యొక్క పట్టణం వైపు చూడాలి. ఆయన సియోను పర్వతము మీద ఉన్నాడు. అలాగే మన హృదయాలలో కూడా అదే సమయంలో నివసించే దేవుడిగా ఉంటాడు. చాలా మంది వెళ్ళినట్టుగా మనం వెళ్ళని అవసరం లేదు. మనం ఎటువైపు తిరగాలంటే దేవుడి వైపు మనం తిరిగితే చాలు. కొన్ని వేల కిలోమీటర్లు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా ఏదేదో చేయవలసిన అవసరం లేదు. మనము చేయవలసినటువంటి ఒకే ఒక పని, దేవుని వైపు మనము మళ్ళుకోవాలి. మన వ్యర్థ సంచారాలను ఆపాలి, మన క్రియలను ఆపాలి. అలాగే దేవుని పర్వతమైన ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో కూడా ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చెత్తును. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని. ఇక్కడ ఉత్తర దిక్కున ఆయన సభా పర్వతం ఉన్నది. దేవుని నక్షత్రము పైగా నా సింహాసనం హెచ్చెత్తును. దేవుని సింహాసనం వైపు మనం చూడాలి. ఆయన యొక్క సభా పర్వతం వైపు మనం చూడాలి. ఇప్పుడు మనము చూడలేకపోయామంటే దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దేవుడి వైపు చూడకపోతే, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మన వ్యర్థ సంచారాలను ఆపుకొని వ్యర్థమైన స్థలాలను తిరగడం మానుకోకపోతే, అలాగే దేవునికి ఏయమైన క్రియలను మనం విడిచిపెట్టి దేవుని విషయంలో మనం జీవించకపోతే సభా పర్వతం దగ్గర నిలబడవలసినటువంటి దినం ఒకటి వస్తుంది. ఆ సభా పర్వతం దగ్గర నిలబడిన రోజు మన పరిస్థితి ఏంటో బయటపడింది. కనుక దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని ఆయన పరిచర్యలు అనుగ్రహించున్నాడు. కనుక మనము వ్యర్థమైనటువంటి స్థలాల్లో తిరగకూడదు. వాటిని విడిచిపెడదాం. ఇలా ఈ రోజు నుంచి దాన్ని సంపూర్ణంగా విడిచిపెడదాం. దేవుని పర్వతం వైపు చూద్దాం, దేవుని సన్నిధి వైపు చూద్దాం. దేవుని వైపు మన కనులు, మన మనస్సు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిద్దాం. పూర్ణ హృదయంతో ప్రేమిద్దాం. పూర్ణం అంటే పరిపూర్ణత అని అర్థం. ఇంకా దాంట్లో సగం, పావు, 10 ఎన్ని కాదు. పరిపూర్ణమైనటువంటి హృదయంతో దేవుని వైపుకు మనం చూద్దాం. దేవుని వైపుకు మనం మరలుకుందాం. అలాగే దేవునికి ఇష్టం లేని వాటిని మనం విడిచిపెడదాం. దేవునికి ఇష్టం లేని వాటిని, హేయమైన వాటిని, దేవునికి ఇష్టం లేనివి చిన్న కుమారులు చేసినట్టుగా మనము తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నామేమో. మనం దేవుని దగ్గర మనకు స్వేచ్ఛ లేదని వెళ్ళిపోతున్నామేమో. చాలాసార్లు చాలా మంది అమ్మో ప్రార్థన రావాలంటే
చాలా కట్టుబాట్లు ఉంటాయి, చాలా భక్తిగా ఉండాలి, చాలా కరెక్ట్గా ఉండాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా దేవుని దగ్గర మనకు స్వేచ్ఛ లేదని లోకంలోకి వెళ్ళిపోతున్నాము. దేవుని దగ్గర మనకు ఫ్రీడమ్ లేదని వెళ్ళిపోతున్నామేమో. మనం ఆలోచన చేసుకోవాలి, వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుని వైపు పరిపూర్ణంగా మనం ఆయనను ప్రేమించాలి, పరిపూర్ణంగా ఆయన వైపు మళ్ళుకోవాలి. మన హృదయంలో ఇంకా ఏదేదో పెట్టుకోవడానికి వీలేదు. మన హృదయంలో ఏదేదో ఉన్నట్లయితే దేవునికి పరిపూర్ణంగా మన హృదయాన్ని ఇవ్వలేము. హేయమైనవి మన హృదయంలో చేరి ఉంటే దేవుని పరిపూర్ణంగా ఎక్కడ ప్రేమించగలుగుతాం మనం? దేవునికి ఇష్టం లేనివి మన హృదయంలో ఉంటే దేవుడిని మనం ప్రేమించలేము కదా. చాలా మంది హృదయాలలో ఎవరెవరు ఉంటారు? అబ్బాయిల హృదయంలో అయితే అమ్మాయిలు, అమ్మాయిల హృదయంలో అయితే అబ్బాయిలు. వీటి వలన దేవునికి అవమానం వస్తుంది. అలాగే మనకి చిన్న కుమారుడు పెట్టిన గతి పట్టింది అంతే, దాంట్లో మార్పు లేదు. కనబడదు కానీ హృదయం నిండా కన్నీరు మిగిలింది ఆఖరికి వచ్చేసరికి, హృదయం నిండా వేదన మిగిలింది ఆఖరికి వచ్చేసరికి. హేయమైన తలంపులు మనలో నుండి ఈ దినం నుండి పరిపూర్ణంగా తొలగించుకోవాలి. ఎవరి పిల్లలైతే హేయమైన ఆలోచనలు చాలా మంది నిండిపోయినాయి. ఏం చూడాలి? అనవసరమైనటువంటి చూస్తూ, అనవసరమైనటువంటి ఆలోచన చేస్తూ ఎవరి పిల్లలు మునిగిపోతా ఉన్నారు. సొలొమోనుడు అలాగే అనుకున్నాడు, భార్యలను చేసుకుంటే సంతోషం ఉండిద్దేమో అని అనుకున్నాడు. అలాగే ద్రాక్ష రసం తాగితే సంతోషం ఉండిద్దేమో అనుకున్నాడు. అన్నిటినీ, న్యాయమైన వాటి అన్నిటినీ ఆయన రుచి చూసి అనుభవించాడు. ఆఖరికి దేవునికి ఇష్టం లేని వాటిలో ఎక్కడ సంతోషం లేదని తేల్చాడు సొలొమోను గారు. హేయమైనవి విడిచిపెట్టాలి మనం. అసహ్యమైనవి దేవునికి అసహ్యమైనవి. మరి పూర్ణ ప్రేమ ఆయనకు మాత్రమే చెందాలి. ఈ లోక ప్రేమలు ఎలాంటివంటే ఈ రోజు ఉన్న ప్రేమ రేపు ఉండదు, రేపు ఉన్న ప్రేమ తర్వాత ఉండదు, 10 రోజులు ఉన్న ప్రేమ 11 రోజులు, కనీసం ఒక సంవత్సరం తర్వాత చూడండి ఆ ప్రేమ ఎలాగ మారిపోయిందంటే చెప్పుకోలేక మిగలేక వాళ్ళు పడే బాధ వేదన అది వారి అంతరంగానికి మాత్రమే తెలుసు, చూసేటువంటి దేవునికి మాత్రమే తెలుసు. కనుక మన హృదయం మనకి ఎవరిని రావాలి, ఏది హేయమైనది రానివ్వదు. చాలా మంది హృదయాలలో ఎవరుంటారు? హీరోలు, హీరోయిన్లు ఉంటారు. వాళ్ళు వచ్చి నీ హృదయంలో ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉండగలడు? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకో, మనం ఉండగలుగుతామా? ఎవరైనా బయట వచ్చి మన ఇంట్లో కాపురం పెట్టి మనం ఉండగలుగుతామా? ఉండలేము, మన వల్ల కాదు. చాలా మంది అసలు సహించుకోలేదు. అలాంటి మనుషులమైన మనమే అలాగుంటే దేవుని ఇల్లైన మన హృదయంలో మరొకరు అంటే ఆయనకి ఇష్టం అవుతుందా? అనే హేయమైన క్రియలండి. మన నోరు కూడా, మన సమస్తమును ఆయన తన సొత్తుగా మార్చుకున్నాడు. మనము విలువ పెట్టి కొనబడిన వారు కనుక మన ప్రతి అవయవము పరిశుద్ధంగా ఉండాలి. మన యొక్క ప్రతి అవయవము పరిశుద్ధంగా ఉండాలి. మన కళ్ళే, మన చెయ్యి, మన కాలే, మన హృదయం, ఏదైనా ఎక్కడికి పెడితే దాంట్లో కలిసిపోతే మనం ఏం చేస్తున్నట్లు? పవిత్రంగా ఉన్నట్లా, దేవునికి ఇష్టంగా ఉన్నట్లా? మనము ఎక్కడికి పెడితే ఆ విధంగా మారిపోయామంటే దేవునికి అయిష్టంగా ఉన్నట్లే, హేయమైనవి మనము అనుసరిస్తున్నట్లే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక చాలును హేయమైనవి, ఇక చాలును, ఇక విడిచిపెట్టమంటా ఉన్నాడు. ఈ రాత్రి మనం వాటిని విడిచిపెడదాం. ఇంకెన్నడూ వాటి జోడికి వెళ్ళదు, ఇంకెన్నడూ వాటిని జ్ఞాపకాన్ని కూడా తెచ్చుకోవాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాటన్నిటిని విడిచిపెట్టి
పరిశుద్ధ స్థలమైన నా దగ్గర నివసించు, నా దగ్గర జీవించు, నా దగ్గర ఆనందించమని దేవుడు మాట్లాడుతుండగా మన సమస్తాన్ని హేయమైన వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో జీవితం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, నేడే రక్షణ పొందమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేడే నా సొత్తుగా మార్చమని దేవుడు మాట్లాడుతుండగా మనం అందరము ఆయనకు ఇష్టలుగా ఇక మీదట ఈ దినము నుండి సంపూర్ణంగా దేవునికి ఇష్టంగా మార్చబడుతుందాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము, తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడ, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించదేవా, మీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు అయినా మేము ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నామో మీరు చూస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు తండ్రి, వ్యర్థమైన స్థలాల్లో తిరుగుతున్నారని మాట్లాడుతున్నారు నాయన. మేము కూడా అలాగున్నామేమో, మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టే కృపను దయచేయండి ఆయన. ఎక్కడ ఈ వేసిన గొంగలు ఎక్కడ లాగానే మా యొక్క ఆత్మీయ జీవితం ఉందేమో ఈ దినము నూతన పరచడి తండ్రి, కృప దయచేయండి నాయన. ప్రభా సహాయం చేయండి తండ్రి. మీ వైపు తిరిగే మనస్సు మీరు మాకు దయచేయండి తండ్రి. మీ గర్తింపుకు లోబడే మనస్సు మీరు మాకు దయచేయండి మా తండ్రి. మీకు స్తోత్రాలు. హేయమైనవి చేయుట ఇక చాలుదని మీరు మాట్లాడుతుండగా తండ్రి, ఈ దినం వాటిని విడిచిపెట్టే కృపను మీరు మాకు దయచేయండి మా తండ్రి. సహాయం చేయండి అయ్యా, మీకు స్తోత్రాలు. పరిపూర్ణంగా ఈ దినం నుండి మా యొక్క పరిపూర్ణమైనటువంటి హృదయాన్ని మీకు సమర్పించుకునే కృపను మీరు మాకు దయచేయండి దేవా. సహాయం చేయండి. మా హృదయంలో ఏది ఉండడానికి వీలేదు నాయన తండ్రి. మనుషులకే కానీ ప్రభా అయ్యా ఇహలోక సమానమైన ధనము అయినా దాని తండ్రి, ధాన్యమైనను మా ప్రభా బంగారమైన బంధువులైన ఏది నా ప్రభా మా హృదయంలో ఉండడానికి వీలేదు నాయన. కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. వారి పూర్ణంగా మా హృదయం నిండా మీరు మిమ్మల్ని నింపుకునే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. దేవా సహాయం చేయండి, మీరు మహిమ పొందండి అయ్యా తండ్రి. స్వేచ్ఛను కోల్పోయినటువంటి చిన్న కుమారుడు ప్రభా తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయాడు దేవా. మీకు స్తోత్రాలు నాయన. ఆ స్వేచ్ఛను కోల్పోయినటువంటి దీన నా ప్రభా నా తండ్రి నాయన, తను కూడా ఎంతో నష్టపోయింది దేవా. మీకు స్తోత్రాలు నాయన. ఈ రోజు మేము నా ప్రభా స్వేచ్ఛను కోరుకుంటూ ఉన్నామో, ఈ లోకంలో దేనిని మేము ఆశిస్తూ ఉన్నామో తండ్రి, వాటిని విడిచిపెట్టే మనసు ఈ రాత్రి నాకు మాకు మీరు దయచేయండి. కృప నడిపించండి మా తండ్రి. మా నాయన మా అడుగులు మీ సన్నిధిలో స్థిరపరచండి, మా మనసులు మీ సన్నిధిలో స్థిరపరిచి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా నాయన మా ప్రభా ఈ పరిచర్యలోనైనా తండ్రి గత 12 సంవత్సరాలు మీ గౌరవ మమ్మల్ని దాచి కాపాడి మా ప్రభా 13వ సంవత్సరం వరకు ఈ పరిచర్యను నడిపించడానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభా ఈ పరిచర్యలో మీరు తోడుగా ఉండే స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ పరిచర్య మీరు రావడం వరకు తండ్రి నిరాటంగా ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా కొనసాగే కృపను మీరు దయచేయండి తండ్రి. సహాయం చేయండి. మీ ఆత్మ సన్నిధి దించండి తండ్రి. మీరు కృప దయచేయండి. ఆత్మ కార్యాలు తగ్గించండి. పరిశుద్ధాత్మ కార్యాన్ని పరిచర్యలు జరిగించండి. స్తోత్రాలు. మీ సన్నిధి వెలుగును, మీ అగ్ని ప్రకాశమానమైనటువంటి ప్రభావాన్ని దించమని తండ్రి. సహాయం చేయండి దేవా. మీకు స్తుతులు చెల్లిస్తూ మేము తెచ్చుకోమని నేను వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరిచి సహాయం చేసి నడిపించమని తండ్రి. మీకు స్తోత్రాలు. అని మీరు సమస్తాన్ని మీ పాదాల దగ్గర సమర్పించుకుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం అలాగే. కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.